ఆల్రైట్ అందరికీ నమస్తే, నేను మీ రైడ్ దిజన్. సో ఇట్లాంటి బ్లాగ్ మీరు చాలా చూసి ఉంటారు మన ఛానల్లో. బికాజ్ ఎందుకంటే నేను ట్రావెల్ చేసినప్పుడల్లా అంటే బైక్ పైన ప్రతిసారి ఈసారి అంటే రీసెంట్ టైమ్స్లో ఎన్నిసార్లు అయితే బైక్ పైన నేను ట్రావెల్ చేస్తున్నాను హిమాలయాస్కి, స్పెషల్గా సౌత్ నుంచి. ప్రతిసారి నా బైక్ని నేను ట్రైన్లో ఢిల్లీ దాకా పంపిస్తున్నా, నేను ఢిల్లీ నుంచి రైడ్ చేస్తున్నా. సో ఈసారి కూడా నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా నా బైక్ని ట్రైన్లో వేసిన. అండ్ ట్రైన్లో వేసిన ఒక 2 days తర్వాత వాళ్ళు అక్కడ నుంచి మళ్ళీ ట్రైన్లో వేసిర్రు. ఇంకొక రోజు 24 hours ట్రావెల్ చేసి ఈరోజు నా బైక్ ట్రైన్లో వచ్చేసింది అనమాట. సో కరెంట్లీ నేను ఈసారి ఒక కొత్త రైల్వే స్టేషన్కి వేసిన, హస్రత్ నిజాముద్దీన్కి. ఢిల్లీలో 2 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి, ఒకటి న్యూఢిల్లీ, ఇంకోటేమో హస్రత్ నిజాముద్దీన్. సో న్యూఢిల్లీలో ప్రతిసారి ఆ బండి అయితే ఉంటుందో ప్లాట్ఫామ్లో వదిలేస్తారు. అండ్ అక్కడ నుంచి నేను నూక్కుంటా పార్సల్ ఆఫీసర్ దగ్గర తీసుకెళ్ళాలి. సో దానికోసం ఈసారి నేను డైరెక్ట్ హస్రత్ నిజాముద్దీన్లో వేసిన. ఒరయ్యా పోరా నాయన. సో వెళ్ళి మన బైక్ తీసుకుందాం. ఆల్రెడీ నా బైక్ వచ్చేసింది, కానీ బైక్ తీసుకునే ముందు నాకు జిరాక్స్ కాపీ కావాలి, ఆధార్ కార్డ్ది. జిరాక్స్ కోసం వెతుకుతున్నా. స్టేషన్ అంతా అంటే ఈ స్టేషన్ అంతా ఆగమాగం ఉంది, ఫస్ట్ టైం వచ్చినా కదా నేను కూడా. సో లెట్స్ ఫైండ్ అవుట్ జిరాక్స్ స్టేషన్ ఫస్ట్. అండ్ లోపలికి వెళ్ళి మీకు స్టేషన్లో నా బైక్ ఎట్లా వచ్చింది ఏం సంగతి అన్నది చూపిస్తాను. ఊరి అమ్మ, ఇంత హైలైట్ స్క్రీన్ నేను జీవితంలో చూడలే. నేను అసలు దాని ఏం కనిపిస్తలేదు, కానీ మనోడు చేస్తున్నాడు. దిస్ ఈస్ కాల్డ్ ఏమంటారు, నెసెసిటీ ఆఫ్ నీడ్ అని చెప్పంటారు కదా, అదనమాట. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఢిల్లీలో చదువు రాని వాళ్ళు ఉంటారు. జిరాక్స్ ఇవ్వమంటే ఇగో ఇటో జిరాక్స్ ఇస్తారు, ఇటో జిరాక్స్ ఇస్తారు. అండ్ ఇప్పుడు ఒక పేపర్కి 10 రూపాయలు అంటే ఇది 10 రూపాయలు కాదు, ఇప్పుడు 20 రూపాయలు ఇది, ఎందుకంటే 2 ప్రింట్లు ఇచ్చాడు కాబట్టి. సో మీరే రెడీగా ఉండండి, మీ ఆధార్ కార్డ్ ప్రాపర్గా ఎడిట్ చేసుకొని. నేను అని చెప్పిన ఎడిట్ చేసి సాగురా అబ్బాయి నేను కావాలంటే అంటే కూడా లేదు 20 రూపాయలు ఇవ్వాల్సిందే, 2 ప్రింట్లు తీసినా అంటాడు. సరేనా నాయన తీసుకో అని చెప్పి, కానీ ఇప్పుడు ఇచ్చేసి ముంగడికి బయలుదేరా. ఇప్పుడు ప్లాట్ఫామ్ నెంబర్ 8కి వెళ్ళాలి మనం, ఎక్కడైతే మన పార్సల్ ఆఫీస్ ఉంటుంది. సో హోప్ఫుల్లీ ఈసారి మన బైక్ సీదా పార్సల్ ఆఫీసర్కి వచ్చిందని చెప్పి అనుకుంటున్నా. వస్తే మాత్రం బాగుంటుంది, మళ్ళీ ప్లాట్ఫామ్ నుంచి దొబ్బాల్సిన అవసరం ఉండదు. సో మనం ప్లాట్ఫామ్ నెంబర్ 8 దగ్గరికి వెళ్ళాలి, అక్కడనే పార్సల్ ఆఫీస్ ఉంటుంది. ఓకే, పార్సల్ ఆఫీస్ 8 నెంబర్ ప్లాట్ఫామ్ పైన ఉంది. సో బైక్స్ ఏవైతే దిగుతాయో అవన్నీ పార్సల్ ఆఫీసర్ తీసుకుపోతారంట. న్యూఢిల్లీలో అయితే టెన్షన్ ఉంటుంది, అమ్మ రైల్వే స్టేషన్ ఏంద్రా ఇది స్కూటర్ పైన. సో న్యూఢిల్లీలో ఏంటంటే ఇప్పుడు ప్లాట్ఫామ్ కనిపిస్తుంది కదా, ప్లాట్ఫామ్ పైనే వదిలేస్తారు బండి, అదే ప్రాబ్లము. కాకపోతే ఇక్కడ ప్లాట్ఫామ్ ఆఫీస్ అంటే పార్సల్ ఆఫీసర్ తీసుకుపోతారని చెప్పి బిలీవ్ చేస్తున్నా. లెట్స్ సీ. సర్ప్రైజింగ్లీ అగో అక్కడ మన బైక్ కనిపిస్తుంది చూడండి, అదే మన బైక్. హోప్ఫుల్లీ సేఫ్ వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను నేను. అంటే మనకు ఓపెన్ చేసేదాకా తెలియదు ఎట్లా వచ్చింది ఏం సంగతి అన్నది. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ప్రాసెస్ అయితే చాలా ఈజీగా అయిపోయింది. ఇది రిసిప్ట్ మనం తీసుకున్నది, అంటే గేట్ పాస్ అనమాట. సో ప్లాట్ఫామ్ 8 నుంచి కొంచెం దూరం రాగానే వీళ్ళది ఆఫీస్ ఉంది పక్కకే. అండ్ మళ్ళీ డబల్ సైన్లు చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఆ ప్లాట్ఫామ్కి పోయి ఈ ప్లాట్ఫామ్కి రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను డైరెక్ట్గా ఇక్కడికి వచ్చినా ఇది అయిపోయింది, బండి తీసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ బండి కూడా ఎక్కడనో లేదు, ఇక్కడనే ఉంది పక్కకే, ప్లాట్ఫామ్ 8 పక్కకే. జస్ట్ ఏంటంటే మనం పెట్రోల్ జుగాడు చేసుకోవాలి. ఇక్కడ నాకు ఒక తెలిసిన ఆయన కూడా ఉన్నాడు, అంటే లాస్ట్ ఇయర్ మనం ఎప్పుడైతే లదాఖ్ నుంచి బైక్స్ రిటర్న్ పంపించినామో విజయ్ భాయ్ అని చెప్పి పరిచయం అయ్యాడు. మనల్ని అడగాలి, లేకుండా ఇక్కడ ఎవరైతే బైక్స్ పార్సల్ ఇస్తారు కదా, సో వాళ్ళు కూడా పెట్రోల్ తీసి పెట్టుకుంటారు అనమాట. వాళ్ళని అడిగినా పెట్రోల్ ఇస్తారు. వెళ్ళి మీకు బండిని చూపిస్తా. ఆల్రెడీ మీరు బండిని చూసారు కదా, ఓన్లీ బోబోది ఒకటి. ఏదైనా సరే తప్పు మనదే ఉంటుంది, వాళ్ళని మనం అనే ముందు మనం కూడా కరెక్ట్గా బండి పంపించాలి. నేను బండి పంపించేటప్పుడు బోబోని కొంచెం బెండ్ చేసి అటు పెట్టేసినట్టు అయిపోతుండే, కానీ బెండ్ చేయలేదు, అదే తప్పు. సో పదండి ఇప్పుడైతే బండి తీద్దామని పెట్రోల్ కూడా జుగాడు వేసాం ఇక్కడ. అండ్ ఇక్కడ నుంచి మనం జస్ట్ బండి నూక్కుంటూ వెళ్ళిపోవాలన్నమాట. తాళం చేయి అది తీసుకొచ్చినాం. అండ్ ఇక్కడ చాలామంది స్కామ్ కూడా చేస్తారు మనల్ని. ఏమంటారంటే మీకు కావాలనుకుంటే నేను మీ బండి బయట దాకా నూకుతా, నాకు 500 ఇవ్వండి అని చెప్పి. ఎవరికేం ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ ఇక్కడ నుంచి 100 meters దూరం ఉంటుంది అంతే, ఎక్కువ దూరం కూడా ఉండదు. మీరు నూక్కుతున్నాము అని చెప్పి స్టార్ట్ చేసే లోపలనే బయటికి వెళ్ళిపోతాం. సో మీరే తీసుకొని పోండి, ఇంకా బెస్ట్. సో మన లదాఖ్ ట్రిప్స్ ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళందరికీ ఇదొక గ్రేట్ ఇన్ఫర్మేషన్. మీరు నన్ను కాల్ చేసి ప్రతిసారి అడుగుతూ ఉంటారు, సో మీకోసమే నేను ఈ వీడియో ఇస్తున్నా. సో మీరు నాకు కాల్ చేసినప్పుడు నేను మీకు లింక్ పంపిస్తాను, మీరు ఈ వీడియో చెక్ చేస్తే బండి ఎట్లా వేయాలి ఏం సంగతి అనేది క్లారిటీ ఉంటుంది. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి కూడా బండి వేయాలనుకుంటే మనకు తెలిసిన కాంటాక్ట్స్ ఉన్నారు, వాళ్ళ నెంబర్ ఇస్తాను నేను. ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు హెల్ప్ చేస్తారు. మీరు స్ట్రైట్గా ఇక్కడ నుంచి బండి వేసేసి ఫ్లైట్లో కానీ ట్రైన్లో కానీ హైదరాబాద్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. టైం లేని వాళ్ళకి, టైం ఉన్న వాళ్ళు ఎట్లైనా రైడ్ చేసుకుంటూ వెళ్తారు. చలో మనమైతే ఇప్పుడు ఈ బండి తీసుకొని పోదాం. ఇది చిన్న సైజ్ హెలికాప్టర్ లెక్క ఉంటుంది నూకాలంటే, చిన్న దున్నపోతు. ఆల్రైట్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటో జోకీ షో. నేను మీ విజయ్, చాలా కూల్ గురు. సార్ కెమెరా లెన్స్ స్క్రీన్ చేద్దాం.
ఎస్, ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్ నౌ. సో ఆల్మోస్ట్ మన బండి అయితే అంటే స్క్రాచెస్ అట్లాంటివి ఏం లేకుండా అయితే మంచిగా వచ్చింది. కాకపోతే హెడ్ లైట్ కొంచెం బెండ్ అయిపోయింది. హెడ్ లైట్ నేను ఇక్కడ నుంచో చూడగలుగుతున్నా హెడ్ లైట్ బెండ్ అయినట్టు. ఇక మనం అంటే ట్రైన్లో వేసినప్పుడు ఏదో ఒకటి కంపల్సరీ అవుతుంది బండికి, మనం ప్రిపేర్గా ఉండాలి మెంటలీ. అండ్ బండి వీల్స్ ఇవన్నీ ఓకే అని అనిపిస్తున్నాయి. అది మనకి ఒకసారి నడిపించిన తర్వాతనే అర్థమవుతుంది ఎంతవరకు ఓకే ఉందన్నది. సో ఈసారి నేను ఏం చేసిన అంటే, ఓహో నెంబర్ ప్లేట్ కూడా బెండ్ అయిందా? ఓకే, బండి అయితే ఓకే ఉంది మొత్తం అంతా. ఎందుకురా హారన్ కొడుతున్నావు? బైక్ ట్రైన్ వేయడం ఇట్స్ వెరీ వెరీ ఈజీ, ఇట్స్ కాంప్లికేటెడ్ కాదు. మీరు ఒకసారి వేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. నేను ఎన్నిసార్లు వేసిన. బైక్ వచ్చేసింది, బైక్ తీసుకొని రైల్వే స్టేషన్ నుంచి బయటపడ్డాం. చాలా ఎండగా ఉంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు మస్తు చల్లగా ఉండే, ఇప్పుడేమో చాలా 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 ఎండగా ఉంది. ఇప్పుడు మనం ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే బండిలో పెట్రోల్ కొట్టేయాలి, ట్యాంక్ ఫుల్ పెట్రోల్ చేయాలి మనము. లేకుంటే జస్ట్ 1 లీటర్ పెట్రోల్ కొట్టించాను నేను, అది కూడా జుగాడ్. స్టేషన్ బయటనే పెట్రోల్ అమ్ముతారనమాట. మనం అక్కడ నుంచి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నూక్కుంటూ పోయి పెట్రోల్ బంక్ దాకా ఆడ పెట్రోల్ కొట్టించుకోవాలని చెప్పి ఏముండదు. వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు ఒక 50 రూపాయలు ఎక్కువ తీసుకుంటారు, పెట్రోల్ కొట్టేస్తారు. అండ్ పార్సెల్ ప్రాసెస్, స్పెషల్లీ ట్రైన్లో బైక్ పార్సెల్ ప్రాసెస్ చాలామంది చాలా కాంప్లికేటెడ్ అనుకుంటారు. చాలామంది ఎట్లా చేయాలి ఏందని చెప్పి కన్ఫ్యూజ్ ఫీల్ అవుతూనే ఉంటారు. కన్ఫ్యూజ్ ఫీల్ కాకండి, ఇట్స్ వెరీ వెరీ సింపుల్. జస్ట్ అక్కడికి పోండి, బండి తీసుకొని మీ ట్రైన్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఫామ్ ఫిల్అప్ చేసి బండి పార్సల్ చేపించి ఇచ్చేసేయండి, వాళ్ళు ట్రైన్లో వేసేస్తారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు ట్రైన్లోనే వెళ్తున్నారనుకోండి, సేమ్ ట్రైన్లో తీసుకెళ్తున్నారనుకోండి, మీరు ట్రైన్ దిగంగానే బండి మీకు ఇచ్చేయరు. ట్రైన్ దిగిన కొన్ని అవర్స్ తర్వాత సాయంత్రం కానీ పొద్దున కానీ అట్లా మీకు ట్రైన్లోకి వెళ్ళి బండి తీసిస్తారు. చాలామంది ఏమనుకుంటారంటే ఇట్లా ఇప్పుడు నేను చాలామంది ఏమనుకుంటారంటే ట్రైన్ దిగంగానే బండి ఇచ్చేస్తారని చెప్పి, కానీ అట్లా ఉండదు అట్లా. సో అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అందుకే నేను కూడా ఫ్లైట్ టికెట్ అట్లా బుక్ చేసుకున్నాను నేను. సో ట్రైన్లో వేసేసిన తర్వాత ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాను నేను. ఇంకా మీరు బైక్ ట్రైన్లో వేసిన తర్వాత మీరు ఎప్పుడైతే డెస్టినేషన్కి రీచ్ అయినా కొన్ని అవర్స్ తర్వాత బైక్ని ట్రైన్లోకి వెళ్ళి బయటకు తీస్తారు, అప్పుడు మీకు బైక్ ఇస్తారు. సో మీరు ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఈరోజు మార్నింగ్ నేను ట్రైన్ దిగిన అండ్ బైక్ తీసుకొని రైడ్ స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నా అనుకోండి, అంటే దిగంగానే బైక్ తీసుకొని రైడ్ స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకుంటే మీరు పని చేయండి, బైక్ ఒక 2-3 డేస్ ముందే వేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే బైక్ కొన్నిసార్లు మనం వేయంగానే, అంటే రైల్వే స్టేషన్లో వేయంగానే కూడా వేయరు, వాళ్ళు ఏంటంటే ట్రైన్ ఖాళీ చూసుకొని వేస్తారు. నేను బైక్ 30 రోజు వేసిన, సెకండ్ రోజు వేసిన నేను నా బైక్. సో వీళ్ళు 5th రోజు ఎక్కించారు, అంటే 2 డేస్ తర్వాత ఎక్కించారు. సో అది గుర్తుపెట్టుకోండి. మీరు ఒకవేళ వేయంగానే ఎక్కిస్తారని చెప్పి అనుకుంటే మాత్రం కొన్నిసార్లు డిలే కావచ్చు. సో మీ ప్లాన్ ఏంటంటే వెనకకు ముందుకు అవుతుంది. అందుకే ఒక 3-4 డేస్ ముందే మీరు ట్రైన్లో వేయండి. కాకపోతే ట్రైన్లో ఏంటంటే ఇప్పుడు చూడండి, నా బైక్ రావడానికి జస్ట్ 2700 రూపీస్ తీసుకున్నారు, విత్ ప్యాకింగ్కి ఒక 500 రూపీస్, ఆర్ లైక్ మొత్తం కలిపి ఒక 4000 రూపీస్ అయింది అనుకోండి. బైక్ 4000 రూపీస్లో 4000 రూపీస్లో నా బైక్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చింది, జస్ట్ 4000 రూపీస్లో. ఇమాజిన్ ఒకవేళ నేను ఈ బైక్ తీసుకొని ఢిల్లీ నుంచి, ఒకవేళ ఈ బైక్ పైన నేను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రావాలంటే చినిగి చాట్ అయిపోయేది. చాలాసార్లు వచ్చిన ఫస్ట్ 2 times 3 times మంచి ఫన్ అనిపిస్తుంది, కానీ తర్వాత ఫన్ అనిపించదు. సో అందుకోసమే నేను వేయలేదు. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి అడగండి. ఫస్ట్ అయితే మనం పెట్రోల్ కొట్టిద్దాం. పెట్రోల్ కొట్టించిన తర్వాత సీదా ఇడికి వెళ్ళి మనం ఎక్కడైతే స్టే చేస్తున్నామో అక్కడికి వెళ్దాం. అండ్ నా షూస్ కొంచెం వెయిట్ అయిపోయినాయి, వెనకాల నా బ్యాగ్ మొత్తం ఇట్లా వెనకాలకి పుష్ చేస్తున్నట్టు. నేను ఢిల్లీలో తిరిగే ప్రతిసారి ఏదైతే నా లొకేషన్ ఉంటుందో ప్రతిసారి ఒక కొత్త రూట్లో వెళ్తా. ఈరోజు మళ్ళీ కొత్త రూట్లో వెళ్తున్నా. అసలు ఈ రోడ్ ఏందో కూడా అర్థమవుతలేదు. జస్ట్ గూగుల్ మ్యాప్స్ ఫాలో అవుతున్నా, కిలోమీటర్స్ తగ్గుతుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. కానీ ఈ రూట్లో మాత్రం నేను ఇంతవరకు రాలేదు. ఎక్కడనో ఒక దగ్గర టర్నింగ్ మిస్ అయినా గూగుల్ మ్యాప్స్ చూసుకుంటూ కూడా మనం మిస్ అయిపోతాం. కొన్నిసార్లు సర్కిల్స్ ఉంటాయి, ఎట్లా అంటే ఆ సర్కిల్లో మనము మధ్యలో లైనో లేకుంటే లాస్ట్ లైనో లేకుంటే ఫస్ట్ లైనో తీసుకోవాలి. నేను మధ్యలో లైన్ తీసుకోవాల్సింది మొత్తం లాస్ట్ లైన్ తీసుకున్నా, కథ ఆగమైపోయినా. బైక్ వాషింగ్ కూడా వేయాలి, అట్లనే వేసేసిన. బట్ ఇలా సామాన్లు అవుతున్నాయి, అన్నీ తీసి వాషింగ్ చెప్పి తీసుకోదాం. వాషింగ్ అంతా వేయించి బండి మొత్తం రెడీ చేసాం అనుకోండి, ఇక దీన్ని సీదా వేసుకొని లదాఖ్కే. సో సక్సెస్ఫుల్లీ బైక్ తీసుకొని వచ్చేసాను నేను. ఢిల్లీ ట్రాఫిక్లో నేను పోయేటప్పుడు ఇట్లా ఒక లేత పువ్వులు ఎక్కువ ఉండే, ఇక్కడికి వచ్చేసరికల్లా వాడిపోయాను నేను అమ్మా. కానీ ఇక్కడికెళ్ళి ఇంకో 2 డేస్లో నేను అన్ని సామాన్లన్నీ ప్యాక్ చేసుకొని బండికి అయితే చిన్న చిన్న పనులు ఉన్నాయన్నీ చేయించుకొని వాషింగ్ అంతా చేయించుకొని నెక్స్ట్ మనాలికి బయలుదేరుతాం. సో ఇప్పుడు ఇంకొక పెద్ద క్వశ్చన్ ఏంటంటే లదాఖ్కి ఏ రూట్ ఓపెన్ ఉంది, ఏ రూట్లో వెళ్తే కరెక్ట్ ఈ టైంలో, ఎందుకంటే
ఇంకో 2-3 డేస్లో మళ్ళీ స్నోఫాల్ చూపిస్తుంది మనాలిలో. సో మనాలికి రీచ్ అయితే మనాలి నుంచి షింకులా ఇంకా బారాలచ్చ పాస్ అవుతుంటా, ఆ రెండిట్లో ఏ రోడ్ ఓపెన్ ఉంటుంది, ఆ రెండు ఓపెన్ లేకపోతే ఇంకొక ఆల్టర్నేట్ రూట్ ఉంటుంది. లాస్ట్ టైమే జనవరిలో చేద్దాం అనుకున్నా, చేయలేకపోయినా. సో ఈసారి నేను చేయగలుగుతానా చేయలేనా అన్నది అక్కడ పోయిన తర్వాత తెలుస్తుంది మనకి. సో ఇక్కడ దాకా మీకు బ్లాగ్ నచ్చితే, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే, ట్రైన్ గురించి ఎప్పుడు మీకు ఏం తెలుసుకోవాలనుకున్నా సరే నేను కింద ఫోన్ నెంబర్ ఇస్తే దానికి కాల్ చేయండి. అండ్ ఒకవేళ మీరు మన లదాఖ్ ట్రిప్ జాయిన్ కావాలనుకుంటే సో కింద ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ స్లాట్ రిజర్వ్ చేసుకోండి. చాలా లిమిటెడ్ స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి April 24th. ఇంకా నాకు తెలిసి 3 or 4 స్లాట్స్ మాత్రమే ఉన్నాయి April 24th. ఇంకా May 8th, May 22nd, May 29th, June, July, August అట్లా స్లాట్స్ అన్నీ ఉన్నాయి. సో మేబీ ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ స్లాట్లలో బుక్ చేసుకొని రండి. నేను లదాఖ్లోనే ఉంటా ఈ సంవత్సరం. అండ్ లదాఖ్ అయిపోయిన తర్వాత ఈ సంవత్సరం ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి. లెట్స్ సీ అవి ఎట్లయితే అన్నది తెలీదు. అండ్ ఇదన్నమాట ఈరోజు బ్లాగ్. హోప్ఫుల్లీ ఈ బ్లాగ్ అంతా మీకు నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే రైడ్ విత్ విజయ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బాబాయ్, జై హింద్.